మీ వీడియోలకి వ్యూస్ రావట్లేదా? సో, మనం ఎంత మంచిగా కంటెంట్ చేసినా గానీ, మీ ఛానల్ అనేది గ్రో అవ్వకపోతే వేస్టే కదా! సో, మీకు అలాంటి ఛానల్ గ్రో అవ్వకపోవడానికి గల రీజన్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను. ఈ వీడియోలో మొత్తం మీకు అర్థమవుతది. సో, మీకు ఎవరైనా తెలియని పాయింట్స్ ఉంటే, సో, అది ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు. ఫస్ట్‌గా అందరూ చేసే తప్పేంటంటే, వాళ్ళు చేసే కంటెంట్ మీద కన్సిస్టెన్సీ లేకపోవడం. సో, కన్సిస్టెన్సీ లేకపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఒక 1 వీక్ వరకు వీడియోస్ కరెక్ట్‌గా పెట్టారు. సో, నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. సో, ఇంట్రెస్ట్ తగ్గిపోయిన వెంటనే ఏం చేస్తారు? వీడియోస్ పెట్టడం ఆపేస్తారు. ఛానల్ అలా వదిలేస్తారు. సో, మీరు అలా చేసిన దానికి యూట్యూబ్ అనేది ఎప్పుడూ కూడా బూస్ట్ అయితే కంపల్సరీ అవ్వదు. సో, మాక్సిమం ఒకవేళ మీరు పెట్టగలిగితే వీక్లీ 2 వీడియోస్ అయినా కంపల్సరీ పెట్టండి. మరి వ్లాగర్స్ కానీ, ట్రావెలర్స్ కానీ ఇలాంటి వాళ్ళకంటే వీక్లీ ఒక వీడియోనే కుదురుతది. సో, మినిమమ్ వీక్‌కి 1 వీడియో, 2 వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. వీక్లీ డైలీ పెడితే ఇంకా మంచిది. ఇంకా మంచిగా బూస్ట్ అయితే అవుతది. అండ్ ఆల్సో మినిమమ్ డైలీ ఒక షార్ట్ వీడియో పెట్టడానికి ట్రై చేయండి మాక్సిమం. సో, షార్ట్ వీడియో పెడితే మన ఆడియన్స్ అనేది రిటెన్షన్ పెరుగుతదనమాట. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి థంబ్‌నెయిల్స్ క్రియేషన్ అనమాట. సో, థంబ్‌నెయిల్స్ క్రియేషన్ అంటే ఏం లేదు. ఛానల్‌లో వీడియో ఎంత నీట్‌గా చేసినా సరే, మనం పెట్టేటువంటి థంబ్‌నెయిల్‌లో అసలైన మ్యాటర్ అనేది ఇంటరాక్టివ్‌గా ఉండదు. లైక్ అదేంటంటే ఒక బోరింగ్ టెక్స్ట్ పెడతారు. లేదంటే ఒక ఫోటో ఉండదు. సో, మనకు సంబంధించినటువంటి వీడియో కంటెంట్ అనేది థంబ్‌నెయిల్‌లో కనపడాలి మనకి. సో, అలా కనబడినప్పుడు ఆటోమేటిక్‌గా వ్యూవర్ వచ్చేసరికి థంబ్‌నెయిల్ క్లిక్ చేస్తాడనమాట. సో, థంబ్‌నెయిల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సీటీఆర్ వాల్యూ అనేది పెరుగుతది. సో, ఆ సీటీఆర్ వాల్యూ మనకు చాలా ఇంపార్టెంట్. సో, మీరు థంబ్‌నెయిల్ క్లిక్ చేస్తేనే యూట్యూబ్ అనేది ఆటోమేటిక్‌గా వేరే కంటెంట్స్ రికమెండ్ చేస్తదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఈఓ చేయకపోవడం. సో, ఎస్ఈఓ అంటే ఏం లేదు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనమాట. సో, ఎస్ఈఓ చేయాలంటే సో, మీ టాపిక్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ చేసిన వీడియో మీద. సో, తెలిసిన టాపిక్ మీద దానికి సంబంధించి ఎగ్జాక్ట్‌గా ఒక టైటిల్ ఇవ్వాలి. సో, ఇచ్చిన టైటిల్‌కి తగ్గట్టుగా ఆ వీడియోలో మనం ఏం చెప్పాం, దేని గురించి మాట్లాడాం అని ప్రతీది కూడా డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వాలి. సో, ఇచ్చిన వెంటనే దానికి సంబంధించిన ట్యాగ్స్ ఉంటాయి. సో, లైక్ ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ కంటెంట్ గురించి చెప్తున్నా. హౌ టు లెర్న్ యూట్యూబ్ కంటెంట్ అని చెప్పేసి చిన్న చిన్న ట్యాగ్స్ అయితే ఉంటాయి. కావాలంటే దానికి సంబంధించిన వెబ్సైట్లు కూడా ఉన్నాయి. నేను వాటిని డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను లింక్స్. సో, అక్కడికెళ్ళి యూట్యూబ్ ట్యాగ్స్ అని కొట్టారంటే సో, ఆటోమేటిక్‌గా మనం ఏ కంటెంట్ మీద అయితే వీడియోస్ చేస్తామో దానికి సంబంధించిన ట్యాగ్స్ అన్నీ వస్తాయి. సో, ఆ ట్యాగ్స్ వచ్చి డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లో అయితే ప్లేస్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా మనం ఎస్ఈఓ చేసినట్లయితే అవుతది. సో, ఎస్ఈఓ మీద ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగాని. సో, ఆ వీడియో కంపల్సరీ చూడండి. ఎస్ఈఓ చేస్తే ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతది. సో, ఎస్ఈఓ లేనిది వీడియో అయితే కంపల్సరీ ఎళ్ళదు. మాక్సిమం వెళ్తే ఒక 1000 వ్యూస్ అలా వెళ్తాయి. అంతకు మించి అయితే దాటదు. సో, మీకు అబౌవ్ 1000 వ్యూస్ పైన ఉండాలి. లాక్స్‌లో వ్యూస్ దగ్గరికి వెళ్ళాలంటే ఎస్ఈఓ అనేది కరెక్ట్‌గా ఉండాలన్నమాట. సో, ఎస్ఈఓ లేనిది వీడియో అయితే ఎళ్ళదు. సో, నెక్స్ట్ వచ్చేసరికి వీక్‌గా హుక్ పెట్టడం. లైక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నా ఛానల్ ఇంట్రో ఉంది. సో, నేను ఆడియన్ అలా వచ్చిన వెంటనే నేను ఆ ఇంట్రో పెడితే ఎలా ఉంటది? బాగోదు కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అందరికి నమస్కారం. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు అని చెప్పేసి నేను డైరెక్ట్‌గా చెప్పకూడదు. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళకు వీడియో మీద ఉన్న ఇంట్రెస్ట్ అయితే వెంటనే తగ్గుతదనమాట. సో, మనకి ఫస్ట్ ఒక 30 సెకండ్స్ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, 30 సెకండ్స్ వీడియో అంటే ఏంటి? సో, మన వీడియోలో ఏ టాపిక్స్ గురించి అయితే చెప్తున్నామో అందులో మెయిన్‌లీ ఒక 3, 4 పాయింట్స్ అనేది కంపల్సరీ కూడా ఒక ఇంట్రో రూపంలో పెట్టాలి ఫస్ట్. సో, ఇంట్రో రూపంలో పెట్టిన తర్వాతే మన ఛానల్ గురించి చెప్పడం. సో, నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళడం. సో, ఇది ప్రాసెస్ అనమాట. సో, కంపల్సరీ మీరు ఒక ఇంట్రోనైతే గట్టిగా బిల్డ్ చేసుకోవాలి. దాన్నే హుక్ అని అంటాం. ఆ హుక్ ఉంటేనే మనకు వీడియో చూసి వ్యూవర్ అనేది స్టేబుల్‌గా ఉంటారనమాట. సో, వీడియో ఎండ్ వరకు చూసే అవకాశం ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో క్వాలిటీ. సో, ఆడియో క్వాలిటీ అంటే సో, బేసిక్‌గా మైక్స్ అయితే ఉంటాయి. సో, ఆ మైక్స్ అయితే కొనుక్కోండి. లైక్ ఒక వైర్లెస్ మైక్స్ అయితే ఒక 1500 అలా ఉంటాయి బేసిక్ మైక్స్. లేదు ఇంకా బేసిక్‌గా కావాలనుకుంటే ఒక 700, 600 పెట్టుకుంటే బోయా M1 మైక్ అయితే వస్తది. సో, బోయా M1 అనేది వైర్ మైక్ అనమాట. లావియర్ మైక్రోఫోన్. సో, కెమెరాకి ఒక 20 ఫీట్ డిస్టెన్స్ వరకు అయితే మెయింటైన్ అయితే చేయలేం గానీ ఒక 10 ఫీట్ బిలో అయితే ఈజీగా అయితే మెయింటైన్ అయితే అవుతది. సో, లెంత్ అయితే ఎక్కువ ఉంటది మైకు. సో, అలాంటి మైక్స్ వాడడానికి ట్రై చేయండి. లేదా మీ దగ్గర డబ్బులున్నాయి, యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందనుకుంటే గనక ఇలాంటి మైక్స్‌కి అయితే వెళ్ళండి. సో, కొంచెం కాస్ట్‌లీ ఎక్కువ ఉంటాయి. సో, ఇలాంటి మైక్స్‌కి అయితే వెళ్ళండి.
సో ఆడియో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీడియో బాగుంది, ఆడియో బాగకపోతే ఎక్కువసేపు చూడలేరు కదా, సో ఇరిటేషన్ వస్తుంది వ్యూవర్స్కి. సో ఈ వాయిస్ క్వాలిటీ ఏంటి ఎంత చండాలంగా ఉంది అన్నట్టుగా ఇరిటేషన్ వస్తుంది. సో ఆటోమేటిక్గా వ్యూవర్ అనేది వీడియోని స్కిప్ చేస్తాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ ఇంట్రోస్ పెట్టడం. లైక్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, ఒక 30 seconds హుక్ అయితే పెట్టాలి మనం. సో అలా కాకుండా ఒక 3 minutes 4 minutes వీడియో లెంత్కి తగ్గట్టుగా లాంగ్ ఇంట్రోస్ పెట్టేస్తే అలా కుదురుతుంది. సో ఇంట్రోసే చూస్తూ కూర్చోలేదు కదా, సో లాంగ్ ఇంట్రోస్ అయితే పెట్టద్దు. మ్యాక్సిమం 1 minute కంప్లీట్ అయ్యేట్టుగా చెక్ చేసుకోండి మొత్తం అంతా. సో నెక్స్ట్ వచ్చేసరికి కాపీరైట్ కంటెంట్. సో వేరే వాళ్ళ కంటెంట్ మనం ఎప్పుడు కూడా చేయకూడదు. సో చేసామంటే ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది సస్పెండ్ అయితే అవుతుంది. సో కాపీరైట్ అంటే ఏంటనేది కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో వీడియో అయితే డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. సో వీడియో చేసిన తర్వాత లింకు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆడియన్స్కి ఉపయోగపడే కంటెంట్ చేయకపోవడం. లైక్ ఏంటంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని ఏమనట్లేదు, నేను ఒక డైలీ లైఫ్ స్టైల్ పెట్టా ఇంట్లో. సో అది ఆడియన్స్కి ఉపయోగం లేదు. సో ఇప్పుడు టెక్ కంటెంట్ చేసాం, సో అది ఎవరో ఒకరికైనా సరే ఉపయోగపడుతుంది. సో 10 మందిలో ఒకరికైనా ఉపయోగపడుతుంది కదా. సో అలా యూస్ఫుల్ కంటెంట్ పెట్టామంటే ఛానల్ అనేది ఒక నిచ్లోకి వెళ్ళి సో ఆ నిచ్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇలా యూస్ఫుల్ అవుతుంది మనకి ఒక కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అనలిటిక్స్ చూసుకోకపోవడం. సో అనలిటిక్స్ చూసుకోకపోవడం అంటే సో మనకి వ్యూస్కి ఎంత వచ్చింది, సిటిఆర్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, అండ్ ఆల్సో ఆడియన్స్ రిటెన్షన్ ఎలా ఉంది, సో వాచ్ టైం ఎలా ఉంది, ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో సిటిఆర్ వాల్యూ అనేది తగ్గిందా ఆటోమేటిక్గా మీ వీడియో షెడ్కి వెళ్ళిపోయినట్టే. సో ఏంటంటే బూస్ట్ అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రెండింగ్ పాయింట్స్ అనమాట. సో ట్రెండింగ్ పాయింట్స్ చెక్ చేసుకోకుండా సో ఎప్పటిదో అవుట్డేటెడ్ సిలబస్ మనం చెప్తున్నట్టుగా ఉండకుండా న్యూ ట్రెండింగ్ టాపిక్స్ మీద అయితే చేయండి వీడియోస్. సో అవుట్డేటెడ్ టాపిక్స్ ఎవరు చూడరు ఆటోమేటిక్గా, ఏంటంటే అందరికీ తెలిసినవే ఉంటాయి 90%. సో ఎవరికో తెలియని వాళ్ళ కోసం తప్పితే మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న యూవర్స్కి అయితే మనం అయితే సపోర్ట్ ఇచ్చినట్టు కాదు. సో అవుట్డేటెడ్ వీడియోస్ చేయడం వల్ల సో మ్యాక్సిమం ట్రెండింగ్ వీడియోస్ చేయడానికి అయితే రెడీగా ఉండండి. సో ట్రెండింగ్ టాపిక్స్ అయితే ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసరికి క్లిక్ బైట్ ఎక్కువగా చేయడం. సో క్లిక్ బైట్ అంటే ఏంటని అడగచ్చు. సో క్లిక్ బైట్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను, సో వీడియో కంటెంట్ వేరే కానీ నేను పెట్టిన థంబ్నెయిల్ వేరే. సో థంబ్నెయిల్లో ఎంతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి నేను చూపించేశాను, కానీ వీడియోలో అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఆటోమేటిక్గా క్లిక్ బైట్ చేశారంటే సో అది యూట్యూబ్కి అర్థమవుతుంది, ఆటోమేటిక్గా వ్యూస్ అయితే డౌన్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కాల్ టు యాక్షన్ లేకపోవడం వల్ల వీడియో వ్యూస్ వెళ్ళినప్పటికీ కూడా మనకి సబ్స్క్రైబర్ బేస్ అనేది పెరగదు అనమాట. సో సబ్స్క్రైబర్ బేస్ లేనిది మనం వీడియోస్ పెట్టుకుంటే ఏంటి, వన్స్ మనకి వీడియో లైక్ కొడితేనే వ్యూవర్ అనేది లైక్ కొడితేనే వేరే వ్యూవర్కి అది రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో మనం కాల్ టు యాక్షన్ అడగకుండా అంటే లైక్ చేయండి షేర్ చేయండి అని అడగకుండానే సో వీడియో పోస్ట్ చేసి ఆటోమేటిక్గా అది దాని అంతటా అది వెళ్తుంది అని వదిలేస్తే అదైతే అవ్వదు. సో ఏంటంటే కనీసం 100లో ఒక 5 likes అయినా ఉంటే ఆటోమేటిక్గా వీడియో అనేది బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పూర్ ఎడిటింగ్ అనమాట. సో పూర్ ఎడిటింగ్ అంటే ఏం లేదు, ఒక స్లో గ్యాప్స్ ఇవ్వడం కానీ, లేదంటే ఎడిటింగ్ సరిగా లేకపోవడం కానీ, కలర్ గ్రేడింగ్ లేకపోవడం కానీ, బ్లర్రీనెస్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా పూర్ ఎడిటింగ్ అనమాట. సో ఎడిటింగ్ మంచిగా చేసుకోండి, అవసరమైతే యూట్యూబ్లోనే మనకి చాలా ట్యూటోరియల్స్ అయితే ఉంటాయి ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్పేసి. సో అందులో చూసి నేర్చుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి లెర్నింగ్ ఆపేయడం అంటే యూట్యూబ్ గురించి సరే వీడియో చేస్తున్నాం కంటెంట్ ఉందిలే అని చెప్పేసి కొత్త విషయాలు నేర్చుకోకుండా ఉంటారు చాలామంది. సరే ఉన్న విషయాలనే చెప్దాం, మనకు కొత్త విషయాలు ఏం అవసరం లేదు అన్నట్టుగా చేస్తుంటారు. సో అదైతే 100% తప్పు అనమాట. సో ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. సో నేర్చుకున్నది పబ్లిక్ అయితే చూపిస్తూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి టూ ఎర్లీ గివ్ అప్ అంటే సో ఒక 10-15 వీడియోస్ పెడతారు, సో నాకు రీచ్ రావట్లేదు, మ్యాక్సిమం 100 views కూడా దాటట్లేదు అని చెప్పేసి ఆటోమేటిక్గా గివ్ అప్ ఇచ్చేస్తారు, ఇంకా అక్కడితో వదిలేస్తారు ఛానల్ని. సో మన ప్లాన్ ఏంటి, మినిమం ఒక 50 వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి బూస్ట్ వస్తుంది, రాదని నేను అన్నాను. సో ఎవరికో కానీ 90% జరగదు, 99% ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది బూస్ట్ ఇస్తుంది. మనం ఎప్పుడు వస్తుంది, మనం కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు. నువ్వు వారానికి 2 వీడియోలు పెడతావు, 3 వీడియోలు పెడతావు, లేదా డైలీ అప్లోడ్ చేస్తావు, అది కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. అంటే సబ్స్క్రైబర్స్కి
మనం పెట్టే వీడియోస్ నోట్ ఎలా ఉండాలి, సరే ఈ ఛానల్ నుంచి వీక్లీ టూ వీడియోస్ వస్తాయని సబ్స్క్రైబర్కి బండ గుర్తులా ఉండాలన్నమాట. సో ఆ వీడియోస్ కోసం సబ్స్క్రైబర్స్ వెయిట్ చేసేలా ఉండాలి. సో ఆ రిటెన్షన్ అనేది మనమే క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఛానల్ ఎక్కడో ఉంటుంది, మనం ఇంకా చూడక్కర్లేదు కూడా, అంతలా ఉంటుంది అన్నమాట ఛానల్. సో మనకి ఈ టాపిక్స్ అనేది చూసుకుంటే మన ఛానల్ చాలా గ్రో అవుతుంది. సో మనల్ని ఎవరు ఆపలేరు అన్నట్టుగానే ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే. సో మనం చేసుకునే దాన్ని బట్టే మన యూట్యూబ్ అనేది మన చేతుల్లోనే ఉంది. మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో మనల్ని అంత జాగ్రత్తగా కాపాడుతుంది యూట్యూబ్. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇందులో మీకు ఏ పాయింట్ అయినా మీకు తప్పు చేశారా, లేదంటే ఇలాంటివి చేయాలని అనుకుంటున్నారంటే కింద కామెంట్లు చెప్పండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన టెక్ మెంటర్ తెలుగుని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.